హలో గైస్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ. దానికోసం మెంతులు జీలకర్ర ఫ్రై చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మెంతులు జీలకర్ర పొడి ఫిష్ కర్రీలో మెయిన్ ఇదే కదా, మంచి స్మెల్ని టేస్ట్ని ఇస్తుంది. నేనెప్పుడు ఫిష్ కర్రీ చేసినా రోట్లోనే దంచుతాను, మిక్సీలో అస్సలు పట్టను ఆ పౌడర్ని. ఒక ఆనియన్ని ఫ్రై చేసి పేస్ట్ లా చేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తారా ఫిష్ కర్రీ కోసం? కింద మా మామయ్య వేణు చేప ముక్కలు కడుగుతున్నారు. డ్రెస్సింగ్ బయటే చేపించారు, మళ్ళీ సాల్ట్తో నీట్గా కడుగుతున్నారు. వాళ్ళు అవి క్లీన్ చేసేలోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ చింతపండు నానబెట్టాను. వేణు ఆఫీస్కి వెళ్తాడని అన్ని ఫాస్ట్ గా చేసుకున్నాను. సండే కూడా వేణుకి ఆఫీస్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఒక చికెన్ ఒకటే వండడం వచ్చేది నాకు. ఫిష్ కర్రీ మటన్ రాకపోయేది. ఇవి నేను పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను. స్టార్టింగ్ లో ఫిష్ కర్రీ వండాలంటే చాలా భయం వేసేది, ఇప్పుడు బాగానే వండుతాను. మా అమ్మ వండే ఫిష్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా వండుతుంది. ఈ ఫిష్ కర్రీ నాకు నేర్పించిందే మా అమ్మ. నాకు తెలిసిన ఫిష్ కర్రీ ఇదే, నేనైతే ఇలానే చేశాను. అందరికీ హ్యాపీ సండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.